ఇంద్రకీలాద్రి అమ్మవారిని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మౌలిక వసతులపై ఈవో రామారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దుర్గాగుడిపై సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ను రూపొందించామన్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యలు ఆర్థిక పరిస్థితిపై మరోసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి నా నోటీస్లోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి.